రవి, దేశం కోసం పోరాడిన మహిళ యొక్క రొమ్ములు కోసారు. నీకు తెలుసా? లేదు. దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన వాళ్ళని చూసుంటావు, కానీ అదే దేశం కోసం తన భర్తను చంపుకున్న మహిళను చూసావా? ఎవరామె? ఆమెనే నీరా ఆర్య. ఆమె 1902 సంవత్సరం మార్చి 5న ఉత్తరప్రదేశ్ కేకర్నాలో జన్మించింది. ఆమెకు చిన్నప్పటి నుంచి దేశభక్తురాలు. ఎంతలా అంటే స్కూల్లో జెండా ఎగురుతుంటే ఆమె గుండెలో 3 రంగుల జెండా ఎగిరే అంత. ఆమె తండ్రి బిజినెస్ మ్యాన్ కాబట్టి నీరా ఆర్యకి బ్రిటిష్ సిఐడి ఆఫీసర్ శ్రీకాంత్ ఇచ్చి పెళ్లి చేశాడు. అంటే ఒకే ఇంట్లో భార్య స్వతంత్రం కోసం పనిచేస్తుంటే భర్త ఏమో స్వతంత్రం రాకుండా బ్రిటిష్ వారి దగ్గర పనిచేస్తున్నాడు అన్నమాట. అవును. నీరా ఆర్య ఉన్న దేశభక్తికి సుభాష్ చంద్రబోస్ గారి ఆజాద్ హిందూ ఫౌజ్లో జాయిన్ అయ్యేలా చేసింది. ఆమెకున్న తెలివితేటలకు కొద్ది రోజులనే స్పైన్ బ్రేకింగ్ ఇంటెలిజెన్స్ స్పెషలిస్ట్గా మారింది. ఎన్నో సీక్రెట్ ఆపరేషన్ చేస్తూ కోవర్ట్గా పనిచేస్తూ వేషాలు మారుస్తూ బ్రిటిష్ అధికారుల ఎత్తుగాలను తిప్పికొట్టింది. అంటే ఆమె కళ్ళలో స్వప్నం, గుండెల్లో గర్జన, ఆమెకున్న ఒకే ఒక లక్ష్యం దేశ స్వతంత్రం కోసం అన్నమాట. కానీ నీరా ఆర్య బోసు గారితో కలిసి పనిచేసని చెప్పేసి తన భర్త ప్రతిరోజు బోసు గారు చెప్పమని చెప్పేసి అడిగేవాడు. మరి సుభాష్ చంద్రబోస్ మీద ఎవరు దాడి చేశారు? ఒకరోజు నీరా ఆర్య సుభాష్ చంద్రబోస్ కలిసి ఒక సీక్రెట్ ఆపరేషన్ గురించి చర్చిస్తుంటే వాళ్ళను ఫాలో అయిన వాళ్ళ భర్త శ్రీకాంత్ వాళ్ళ మీద కాల్పులు జరిపాడు. ఆ కాల్పుల్లో బోసు డ్రైవర్ చనిపోయాడు. మరి ఈ దాడిలో సుభాష్ చంద్రబోస్ గాయపడ్డా? లేదు. అప్పుడు నీరా ఆర్యకి 2 ఆప్షన్స్. ఒకటి సుభాష్ చంద్రబోస్ని వాళ్ళకి అప్పగించడం, రెండోది తన భర్తతో యుద్ధం చేయడం. కానీ నీరా ఆర్య ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తన భర్తను చంపేసి సుభాష్ చంద్రబోస్ని కాపాడింది. అంటే తన భర్త వల్ల తాను ఒక్కతే హ్యాపీగా ఉంటుంది, అదే సుభాష్ చంద్రబోస్ బతికితే దేశమంతా బాగుపడుతుంది. అందుకే ఈ నిర్ణయం తీసుకుంది కదా. కానీ చంద్రబోస్ని కాపాడి నీరా ఆర్య బ్రిటిష్ వాళ్లకు దొరికిపోయింది. ఆమెని అండమాన్ నికోబార్ జైల్లో పెట్టారు. ఆమెని బోస్ ఎక్కడ, తన ప్లాన్స్ ఏంటని చెప్పేసి అడిగి మరి టార్చర్ పెట్టారు. ఎంతలా అంటే ఆమెని ఒక మహిళను చూడకుండా శరీరంపై కాల్చడం, ఇన్ఫ్రారెడ్తో కొట్టడం, ఆహారం లేకుండా నెల కొద్దీ నగ్నంగా ఉంచారు. మరి సుభాష్ చంద్రబోస్ గారి గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చిందా? సుభాష్ చంద్రబోస్ ఎక్కడ అని చెప్పేసి టార్చర్ పెడితే ఆమె నా గుండెల్లో ఉన్నాడు అని అంటే అప్పుడు ఆ బ్రిటిష్ కుక్క ఆమె రొమ్మును కోసి సుభాష్ చంద్రబోస్ ఎక్కడ అని చెప్పేసి అడిగాడు. అంటే బోస్ గారి వెనుక నిలబడి భారతదేశ జెండాని రెపరెపలాడించిందన్నమాట. ఆమె 1947 ఇండిపెండెన్స్ వరకు అదే జైల్లో చస్తూ బతికింది. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఆమె బయటకు వచ్చినా కూడా సరైన గుర్తింపు రాలేదు. ఆమె జనం మధ్యలో ఉన్న ఆమెను ఎవరు పట్టించుకోలేదు. ఆమెకు ఏ అవార్డు ఇవ్వలేదు. ఆమెకు ఎలాంటి గుర్తింపు కూడా లేదు. ఆమె చివరికి హైదరాబాద్లోని చార్మినార్ దగ్గర పూలు అమ్ముకుంటూ బ్రతికింది. చివరకు ఆమె 1998 జూలై 26 రోజున ఒంటరిగా ఉస్మానియా హాస్పిటల్లో అనారోగ్యంతో చనిపోయిందంట కదా. చరిత్ర పుస్తకాలలో ఆమె పేరు చిన్న అక్షరాల్లో లేకున్నా భారతదేశంలో ప్రతి భారతీయ గుండెల్లో నీరా ఆర్య పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది.